హాయ్ అండి. మీరు ఎప్పుడైనా బంగాళదుంప కోడిగుడ్డు కర్రీ ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఇలా ఒకసారి చేయండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకుని ఆయిల్ వేసి కొంచెం పసుపు వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉడికించిన గుడ్లకు ఘాట్లు పెట్టి ఒకసారి వేయించుకుని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లో ఒక బిర్యానీ ఆకు, ఒక ఇంచు దాల్చిన చెక్క, కొంచెం జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకుని కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు వేసి కొంచెం పసుపు, మీ రుచికి తగినంత ఉప్పు వేసి టొమాటో ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోండి. టొమాటో ముక్కలు మెత్తగా అయిన తర్వాత 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయిన తర్వాత మీ రుచి తగినంత కారం, 1 స్పూన్ వరకు ధనియాల పొడి, కొబ్బరి పొడి 1 స్పూన్ వేసుకుని ఉడికించిన బంగాళదుంప ముక్కలు వేసి ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టి 2 మినిట్స్ పాటు మగ్గించుకోండి. ఇప్పుడు ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. ఇప్పుడు ఉడికించుకున్న గుడ్లను వేసి ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసి ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టి ఒక 10 to 15 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుని కర్రీ ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్